బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. ఈ 3 వాక్యాలు మీరు విన్నప్పుడే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ వీడియో వచ్చేసరికి బుద్ధిజం గురించి అని. మనం ఈ వీడియో మొత్తం బుద్ధిజం గురించి చర్చించబోతున్నాం. అయితే నేను కేవలం 3 పాయింట్లు మాత్రమే చెప్తాను. ఈ వీడియోలో ఏముంది, మీరు తెలుసుకోబోతున్నారని. ఫస్ట్ పాయింట్, మీకు తెలుసా, ఒకప్పుడు బుద్ధిజం అనేది ఇండియన్ సబ్ కాంటినెంట్ మొత్తాన్ని ఒక 15 సంవత్సరాల వరకు రూల్ చేసింది. ఇండియా నుంచి స్టార్ట్ అయితే అసలు ఇండియాలోనే పుట్టిన ఒక బుద్ధిజం, ఇండియా నుంచి మీరు ఈస్ట్ సైడ్ వెళ్తుంటే ఈస్ట్ సైడ్ వచ్చే ఎన్ని కంట్రీస్ అయితే ఉన్నాయో అన్ని కంట్రీస్లో బుద్ధిజం అనేది వ్యాపించింది. అలాంటి ఒక రిలీజియన్ అసలు ఇలాంటి ఇప్పుడు ఈ ఇండియాలో కేవలం <1% ఎలా మిగిలిపోయింది. ఒకప్పుడు కింగ్స్ అయిన అశోకుడు, అజాతశత్రువు, బింబిసార లాంటి రాజులు ఈ బుద్ధిజాన్ని తీసుకున్నారు. అలాంటి వ్యక్తుల వల్ల స్ప్రెడ్ అయిన ఈ రిలీజియన్ ఇప్పుడు మేర్లీ <1% పాపులేషన్కి మిగిలిపోయింది. దీని వెనకాల ఉన్న కారణాలు ఏంటి అనేవి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఒక స్టోరీ చెప్తాను, ఇమాజిన్ చేసుకోండి. ఒక వ్యక్తి సిద్ధార్థుడు, ఒక యువరాజు. ఇంట్లో పనిచేయడానికి చాలామంది ఉన్నారు, వెళ్తుంది, మంచి బట్టలు ఉన్నాయి. అలాంటి వ్యక్తి ఇప్పటి వరకు 4 గోడలు దాటి ఇప్పుడు బయటికి రాలేదు. మొట్టమొదటిసారి అతను బయటికి వచ్చాడు. ఆ యువరాజు బయటికి వచ్చినమ్మడే చూసిన 3 విషయాలు. ఒకటి, ఒక వ్యక్తి, చనిపోయిన వ్యక్తి. రెండో వ్యక్తి, అతనికి ఆరోగ్యం క్షీణించింది. మూడో వ్యక్తి, వయసు అయిపోయిన వ్యక్తి. ఈ ముగ్గురిని చూసిన ఆ వ్యక్తి అన్నీ వదిలేసి, అన్నీ అంటే రాజ్యం, భార్య, పిల్లలు అన్నీ వదిలేసి కేవలం జీవితంలో ఉన్న సత్యం ఏంటి, ద అల్టిమేట్ ట్రూత్ ఏంటిదాన్ని తెలుసుకోవడం కోసం బయలుదేరాడు. 2600 సంవత్సరాల తర్వాత కూడా రిలవెన్స్ ఉన్నాయి. అంటే ఆలోచించుకోండి ఎంత పవర్ఫుల్ ఫిలాసఫీ అది. అంబేద్కర్ లాంటి వ్యక్తి కూడా దీన్ని ఫాలో అవ్వడం జరిగింది. అంటే ఆలోచించండి ఈ స్టోరీలో ఎంతటి మ్యాజిక్ ఉంది. థర్డ్ పాయింట్, ఇది మీరు షాక్ అయ్యే విషయం. అశోకుడు కళింగ యుద్ధంలో 1,00,000 మందిని చంపిన తర్వాత బుద్ధిజంలో కన్వర్ట్ అవుతాడు. అయితే బుద్ధిజంలో కన్వర్ట్ అయిన తర్వాత తన కొడుకు అయిన మహేంద్రుణ్ణి, తన కూతురైన సంఘమిత్రాన్ని బుద్ధిజాన్ని స్ప్రెడ్ చేయడానికి శ్రీలంకకి పంపిస్తాడు. అందుకే మీరు చూడండి, శ్రీలంకలో మహేంద్ర గల పేరు ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, అసలు అశోకుడు బుద్ధిజాన్ని అసలు ఎందుకు స్ప్రెడ్ చేయాలనుకున్నాడు? ఇంత మహోత్తరమైన అసలు విషయం ఏముంది బుద్ధిజంలో అని తెలుసుకోవడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. నమస్కారం. ఈరోజు మనం బౌద్ధ మతం గురించి మాట్లాడుకుందాం. దాని పుట్టుక, విస్తరణ, ఆ తర్వాత భారతదేశంలో ఎందుకు క్షీణించింది, దాని ప్రభావం ఏంటి, ఇవన్నీ పరిశీలిద్దాం. తప్పకుండా. మన దగ్గరున్న చారిత్రక ఆధారాలు, అధ్యయనాలు చూస్తే సుమారు 2600 ఏళ్ల క్రితం, అంటే క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో దీని ఆరంభం కనిపిస్తుంది. అప్పటి పరిస్థితులు ఎలా ఉండేవి? ఒక రకమైన సంధికాలం. మగధ, కోసల లాంటి రాజ్యాలు, అంటే మహాజనపదాలు బలపడుతున్నాయి. మరోవైపు వేదకాలపు కర్మకాండలు, కుల వ్యవస్థ మీద ఒక అసంతృప్తి వాతావరణం ఉండేది. అవును, కేవలం బౌద్ధమే కాదు కదా, జైనం వంటివి కూడా అప్పుడే వచ్చాయి. నిజమే, జైనం, అజీవికం ఇలాంటి కొత్త ఆలోచనా ధోరణులు చాలా వచ్చాయి. అందుకే దాన్ని తాత్విక విప్లవ సమయం అనొచ్చు. ఈ నేపథ్యంలోనే సిద్ధార్థ గౌతముడి ప్రస్థానం మొదలైంది. లుంబినీలో రాకుమారుడు, తర్వాత బుద్ధుడు, ఆ ప్రయాణం. అవును, సిద్ధార్థుడు 29 ఏళ్ల వయసులో అంతా వదిలేసి బయటకొచ్చారు. అదే మహాభినిష్క్రమణం. ఆ తర్వాత బోధ్గయాలో జ్ఞానోదయం. సారనాథులో మొదటి ఉపన్యాసం. ధర్మచక్ర ప్రవర్తనమంటారు కదా. సరిగ్గా అక్కడి నుంచి మొదలుపెట్టి 80 ఏళ్ల వయసులో కుషీనగర్లో మహాపరినిర్వాణం చెందే వరకు తన బోధనలను ప్రచారం చేస్తూనే ఉన్నారు. మరి ఆ బోధనల సారమేంటి? 4 గొప్ప సత్యాలు, అష్టాంగ మార్గం, వీటి గురించి కొంచెం చెప్పండి. బుద్ధుని బోధనలు చాలా ఆచరణాత్మకంగా ఉంటాయి. మొదటిది, జీవితంలో దుఃఖముంది. రెండోది, దీనికి కారణం మన కోరికలే, అంటే తృష్ణ. అవును. మూడోది, ఈ దుఃఖాన్ని పోగొట్టుకోవచ్చు. నాలుగోది, ఆ మార్గమే అష్టాంగ మార్గం. అష్టాంగ మార్గం అంటే? అందులో సరైన దృష్టి, సరైన సంకల్పం, మాట,
క్రియ, జీవనం, ప్రయత్నం, స్మృతి, సమాధి ఇలా 8 అంశాలుంటాయి. ఇది నమ్మడం కాదు, ఆచరించడం ముఖ్యం. అంటే ఆత్మలాంటి శాశ్వతమైనది ఏదీ లేదని చెప్పడం అప్పట్లో పెద్ద విషయమే కదా. అవును, అనాత్మ, ఆత్మ లేదు, అనిత్య, అన్నీ అశాశ్వతం అనేవి విప్లవాత్మకమైన ఆలోచనలు. కర్మ, పునర్జన్మలను కూడా నైతికంగా వివరించారు, దేవుడి ప్రమేయం లేకుండా. ధ్యానం అంటే విపశ్యన, నైతిక ప్రవర్తన, వీటికి ప్రాధాన్యత ఇచ్చారు. మరి ఈ బోధనలు ఇంతగా ఎలా వ్యాపించాయి? కేవలం మాటలతోనేనా? లేదు, రాజుల ఆదరణ కూడా ఉంది. మొదట్లో బింబిసారుడు, అజాతశత్రువు లాంటి వాళ్ళు. ఆ తర్వాత అశోకుడు, ఆయన పాత్ర చాలా కీలకం అంటారు గదా. అత్యంత కీలకం. మౌర్య చక్రవర్తి అశోకుడు కళింగ యుద్ధం తర్వాత పూర్తిగా మారిపోయారు. బౌద్ధాన్ని స్వీకరించి దాన్ని రాజ్య విధానంగా చేశారు. శిలాశాసనాల ద్వారా ప్రచారం చేశారని చదువుతాం. అవును, శిలాశాసనాలు, ధర్మయాత్రలు. శ్రీలంక, మధ్యాసియా వరకు కూడా దూతలను పంపారు. తన కొడుకు మహేంద్ర, కూతురు సంఘమిత్రలను శ్రీలంక పంపారంటే చూడండి. సాంచి, బర్హుత్ స్తూపాలు ఇవన్నీ ఆ కాలంలో ప్రాచుర్యం పొందాయి. ఇంత గొప్పగా వ్యాపించిన కాలక్రమేణా శాఖలొచ్చాయి. హీనయానం, మహాయానం. ఏంటి వాటి మధ్య తేడా? ప్రధానంగా 4వ బౌద్ధ సంగీతి తర్వాత ఈ తేడాలు స్పష్టమయ్యాయి. హీనయానం అంటే చిన్న వాహనం. ఇది మూల బోధనలకు, వ్యక్తిగత ముక్తికి ప్రాధాన్యమిస్తుంది. పాలీ భాష వాడతారు. ఇప్పుడు థేరవాద బౌద్ధం అంటున్నాం గదా, అదిదేనా? అవును, దాదాపుగా. ఇది శ్రీలంక, థాయిలాండ్, మయన్మార్ లాంటి దేశాల్లో ఉంది. ఇక మహాయానం, గొప్ప వాహనం. ఇది అందరి ముక్తిని కోరుతుంది. బోధిసత్వ భావన ముఖ్యం. అంటే బుద్ధుణ్ణి దైవంగా చూడటం, విగ్రహ ఆరాధన. అవును, సంస్కృతం వాడతారు. ఇది చైనా, జపాన్, కొరియా, వియత్నాం వెళ్ళింది. జన్ బౌద్ధం లాంటివి దీన్నుంచే వచ్చాయి. టిబెట్, భూటాన్లో ఉండే వజ్రయానం కూడా మహాయానం నుంచే అభివృద్ధి చెందింది. ఇంత వైవిధ్యం! కానీ భారతదేశంలోనే ఎందుకు దాదాపు కనుమరుగైంది? ఇది ఆశ్చర్యంగా ఉంటుంది. నిజమే, దానికి చాలా కారణాలున్నాయి. ఒకటి, గుప్తుల కాలం నుంచి హిందూ మతం మళ్లీ పుంజుకోవడం. శంకరాచార్యుల వాదనలు. బౌద్ధంలోని మంచి విషయాలను హిందూ మతం స్వీకరించడం కూడా ఒక కారణమా? అది కూడా. అహింస, ధర్మం లాంటివి హిందూ మతంలో భాగమయ్యాయి. బౌద్ధ విహారాలు కూడా కొన్నిసార్లు సామాన్య ప్రజలకు దూరమయ్యాయనే వాదన ఉంది. భాష కూడా సంస్కృతం వైపు మొగ్గు పరిగింది. బయటి కారణాలు. అవును, ఇస్లామిక్ దండయాత్రలు, ముఖ్యంగా 8వ శతాబ్దం తర్వాత. నలంద, విక్రమశిల లాంటి గొప్ప విశ్వవిద్యాలయాలను నాశనం చేయడం పెద్ద దెబ్బ. దాంతో 12వ శతాబ్దానికి దాదాపు లేకుండా పోయింది. కేవలం హిమాలయ ప్రాంతాల్లో తర్వాత అంబేద్కర్ గారి వల్ల దళితుల్లో కొంత మిగిలిందనమాట. అవును, నవయాన బౌద్ధంగా. భారతదేశంలో క్షీణించిన ప్రపంచానికి మన సంస్కృతికి బౌద్ధమిచ్చిన విలువలు మాత్రం గొప్పవి కదా. ఖచ్చితంగా. అహింస, అది చాలా పెద్ద విషయం. మైండ్ఫుల్నెస్, ధ్యానం ఇప్పుడు ప్రపంచమంతా పాటిస్తున్నారు. కుల వ్యవస్థను ప్రశ్నించి సమానత్వాన్ని చెప్పింది. బలవంతపు మతమార్పిడులు లేకపోవడం కూడా గమనించాలి. అవును, శాంతియుత ప్రచారం. ఇక కళలు, వాస్తుశిల్పం, సాంచీ స్తూపం, అజంతా, ఎల్లోరా గుహలు, ఇవి ఎంత అద్భుతమో. నలంద లాంటి విశ్వవిద్యాలయాలు, ఇదంతా గొప్ప వారసత్వం. మరిప్పుడు భారతదేశంలో బౌద్ధం పరిస్థితి ఏంటి? ప్రధానంగా అంబేద్కర్ అనుయాయులు అంటే నవయాన బౌద్ధులు ఉన్నారు. బోధ్గయ, సారనాథ్ లాంటివి ముఖ్యమైన పుణ్యక్షేత్రాలు, పర్యాటక కేంద్రాలు. ప్రభుత్వం కూడా బుద్ధిస్ట్ సర్క్యూట్ అని ప్రోత్సహిస్తోంది. హిందూ మతంలో బుద్ధుడిని విష్ణు అవతారంగా చూడటం కూడా ఒక ఆసక్తికరమైన విషయం. అది కూడా దాని దీర్ఘకాలిక సాంస్కృతిక ప్రభావాన్ని చూపిస్తోంది. చాలా స్పష్టంగా అర్థమైంది. బౌద్ధం కేవలం ఒక మతం కాదు, అదొక జీవన విధానం. తాత్వికత, సంస్కృతి, అహింస, ధ్యానం లాంటివి ఈనాటికి ఎంత అవసరమో తెలుస్తోంది. అవును, మనమింత చర్చించుకున్నాం కదా, ఒక విషయం ఆలోచిద్దాం. భారతదేశంలో బౌద్ధం అంత త్వరగా పెరిగి మళ్లీ అంతే త్వరగా క్షీణించడానికి చాలా కారణాలు చూశాం. వీటిలో ఏ ఒక్క కారణం అత్యంత ప్రభావవంతమైనది అంటే నిర్ణయాత్మకమైనది అనిపిస్తోంది. ఇది మనం ఇంకా ఆలోచించటానికి ఒక మంచి. చూసారుగా వీడియో. సిద్ధార్థ్ గౌతమ అనే ఒక వ్యక్తి ఎన్లైట్మెంట్ జరిగి బుద్ధుడుగా ఎలా మారతాడు, దాని తర్వాత ఎంతోమంది రాజులు దీన్ని తీసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ దీంట్లో స్ప్లిట్స్ వస్తాయి,
అశోక లాంటి వ్యక్తి వచ్చి దీన్ని బాగా స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. అండ్ అక్కడి నుంచి మొదలు దాని యొక్క ఫిలాసఫీ ఇప్పటికీ 2600 సంవత్సరాల తర్వాత కూడా ఎలా రిలవెన్స్లో ఉంది అనే దాని గురించి మనకు కంప్లీట్గా తెలుసుకోవడం జరిగింది. సో ఇది ఈ సిరీస్లో 4th వీడియో. నెక్స్ట్ వీఆర్ కమింగ్ విత్ అనదర్ వీడియో యాజ్ వెల్. సో నెక్స్ట్ ఏ రిలీజన్ని కవర్ చేయాలి అనే దాని గురించి కింద కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో వస్తాను. అప్పుడు దాకా ఈ వీడియోని మీరు మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, మీ ఫ్రెండ్స్ ఎవరైతే హిస్టరీ మీద, రిలీజియన్స్ మీద ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. జై హింద్.